హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు క్రేజీ సంహిత. ఇది మార్నింగ్ అండి. నేను పాలకూర పప్పు, చామదుంపల పులుసు పెట్టాను. ఇంకా టిఫిన్కి అయితే బోండా పల్లి చట్నీ చేశానండి. ఇంకా అల్లం చట్నీ చేసింది ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడైనా. ఇంకా బోండా నేనైతే పిండి ముందు రోజే కలిపి పెట్టుకున్నానండి. నేను లైవ్లో చూపించాను, వీలైతే ముందుకెళ్ళి చూడండి లైవ్లో. ఏం లేదండి, కొంచెం అరకప్పు బియ్యం పిండికి 1 కప్పు మైదా తీసుకున్నాను నేను. ఇంకా ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకొని దాన్ని మజ్జిగలా చేసి దానిలో ఉప్పు, బేకింగ్ సోడా కలిపి మంచిగా బీట్ చేసుకోవాలండి పిండిని. ఇంకా మూత పెట్టేయడమే. మూత పెట్టేసి ఒక 5-6 గంటలు నానితే సరిపోతుందండి పిండి. నేను నైట్ నానబెట్టాను, మార్నింగ్ వేసుకుంటున్నాను. కొద్దిగా పిండే అండి నేను వేసేది కూడా. చాలా అయినాయి బోండాలు. ఫర్మెంటేషన్ మంచిగా అయితే ఇంకా మనకి పిండి ఎక్కువ ఒదిగొస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక 3 ఆయిల్ వేసాను. బోండాలు అయితే చాలా చక్కగా వస్తాయండి. లోపల చాలా స్పంజీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. నేను ఇంకొకసారి కూడా లాంగ్ వీడియో పెడతానండి డైలీ రొటీన్లో. ఇదివరకు నా వీడియోస్లో బోండా వీడియో ఉంటుంది, చూడండి ముందుకెళ్ళి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. స్టాండ్ లేదు, అందుకోసం నేను లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు. నేను ఆర్డర్ పెట్టాను, వస్తుందేమో. మీరందరూ ఏం టిఫిన్ చేసుకున్నారు చెప్పండి. ఈరోజు గురు పౌర్ణిమ అండి. అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. నేనైతే 4:30కే పూజ చేసేసుకున్నాను. ఇంకా చీకటి ఉంటుందండి మా పూజ రూము, అందుకనే వీడియో తీయలేదు అక్కడ. లైవ్లో అయితే చూపిస్తాను నేను. ఇక్కడ బోండాలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. ఏ షేప్లో వచ్చిన టేస్ట్ మాత్రం అలాగే ఉంటుందండి. ఇంకా నేనైతే కాన్సన్ట్రేట్ చేయలేదు రౌండ్గానే రావాలి అని చెప్పేసి. అందరూ బాగున్నారా? టిఫిన్ మీరు ఏ టైంకి చేస్తారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు అయితే 7:30 కల్లా టిఫిన్ తినేస్తారండి. 8కి వాళ్ళ స్కూలు. డైలీ బిజీ ఉంటుంది మార్నింగ్. నిన్నైతే ఇడ్లీ చేశాను నేను, ఈరోజు బోండా చేశాను. ఇంకా రేపు పెసరట్టు చేస్తానండి. డైలీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఎప్పుడైనా బోండాసు మనము మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల మంచిగా కుక్ అవుతుంది లోపలి వరకు. ఇప్పుడు మనం తీసేటప్పుడు కొంచెం కలరు గోల్డెన్ బ్రౌన్లో ఉన్నాయి కదా, ఇంకా డార్క్ వచ్చేస్తాయండి అవి. వేడి అనేది ఉంటుంది కదా. ఎప్పుడైనా బోండాలు వేసుకుంటే మీడియం ఫ్లేమ్ ఉండాలండి. ఆ మీడియం ఫ్లేమ్లో ఇలా కొద్దిగా వేసేసుకోవాలి పిండి. పెద్దగా వేసినా అవుతాయి, అప్పుడు ఒక 4-5 వేయాలి. ఇంకా మీడియం ఫ్లేమ్లో కుక్ అయితే మంచిగా బ్రౌన్ అవుతాయండి, మంచిగా కాలుతాయి లోపలి వరకు. అదే మీరు పెద్ద మంట పెట్టి పెట్టారనుకోండి, పైన మాడిపోతుంటాయి, లోపల సరిగా కుక్ అవ్వండి. మా పాప అయితే బాగా ఇష్టంగా తింటుందండి బోండా. మా పాప కోసమే చేస్తాను నేను. మా ఇంట్లో బోండా వడ ఎక్కువ ఎవ్వరు తినరు సరిగ్గా. నాకేమో వడ ఫేవరెటు, మా పాపకేమో బోండా ఫేవరెటు. ఏదో ఒక రోజు చేస్తాను ఖచ్చితంగా. ఇలా గురు పౌర్ణిమ అని నేను సేమియా రెసిపీ కూడా చేశానండి. అది ఇందులో షేర్ చేశానో లేదో చూడలేదు స్టార్టింగ్ రెసిపీస్లో. చూడండి ఎంత మంచిగా, ఎంత పెద్దగా అయినాయో. మనం వేసిన క్వాంటిటీకి డబల్ సైజ్ అయినాయండి. మన బన్నులు ఉబ్బినట్టు ఉబ్బాయి. లోపల మొత్తం స్పాంజ్ లాగా వచ్చిందండి, చాలా సాఫ్ట్ ఉన్నది.
పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పిండి ఎలా కలుపుకోవాలో నా ఛానల్లో ఉందండి, ఇదివరకు చూడండి. ఇలా కలపడం వలన ఈవెన్గా కుక్ అవుతాయండి. కలుపుతూ ఉండాలి ఇలాగే, లేకపోతే ఒక సైడ్ మాడిపోతుంటాయి, ఒక సైడు మంచిగా వస్తుంటాయి. పిల్లలే కాదండి, ఈజీగా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు ఇవి. అంత ఆయిల్ కూడా పీల్చదండి మనం పిండి ఈ కంటెస్టెన్సీలో కలుపుకుంటే. ఈ బోండాల చట్నీ వీడియో మీకు చూపించలేదండి. పచ్చిమిర్చి వేపుకొని, పల్లీలు వేపుకొని, అందులో కొద్దిగా జీలకర్ర, ఉప్పు, పల్లీలు గ్రైండ్ చేశాను. ఇంకా తర్వాత కొందరు తాలింపు పెట్టేసుకుంటారండి మా సైడు. ఇక్కడ మేము ఉండేది హైదరాబాద్లో కాబట్టి ఇక్కడ ఏం పెట్టలేదు నేను. అక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కరీంనగర్ డిస్టిక్ అండి, అక్కడ పెడతారు చట్నీకి తాలింపు ఖచ్చితంగా. ఇక్కడైతే పెట్టమండి. చూస్తుంటే డోర్ ఊరుతుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చేసేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు. థ్యాంక్ యూ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి. లింక్ మాత్రం అందరికీ షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి ప్లీజ్. నా ఛానల్కి సపోర్టివ్గా ఉండండి ఫ్రెండ్స్. ఇంకా రెడీ అయినాయి బోండా, యమ్మీ యమ్మీ, టేస్టీ టేస్టీ, చాలా బాగుంటాయండి టేస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బోండా రెడీ టు ఈట్ అండి. ఇంకా మీరు కావాలంటే టిష్యూ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.